హలో గైస్, హలో తెలుగు పీపుల్. ఈరోజు మనం పార్ట్ 6 చేస్తున్నామండి. పార్ట్ 6 వీడియోలో కాంటాక్ట్ పేజ్ డిజైన్ చేసాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇప్పుడు మనకి ఇప్పుడు ఖాళీగా ఉండాలి, ఎంటీ ఉండాలి, ఏమీ లేదు. సో వీ గో టు పేజెస్, సెలెక్ట్ కాంటాక్ట్, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంట్ ఉంది కదా, ఇది ఇక్కడ చూసుకున్నాం ఒకసారి. ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం ఈ పేజ్. సో ఇట్ ఈస్ లైక్ దిస్ నౌ. గో బ్యాక్, మనం ఒక ప్లగిన్ యాడ్ చేయాలా. గో బ్యాక్ టు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్, ప్లగిన్స్లో పోండి. ప్లగిన్స్లో పోసి యాడ్ ప్లగిన్ చేసి డబ్ల్యూపీ ఫార్మ్స్ అనేసి టైప్ చేయండి. ఇది డబ్ల్యూపీ ఫార్మ్స్కి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీరు యాక్టివేట్ చేసుకోండి. ఓకే, యాక్టివేట్ చేసుకున్న తర్వాత వీ గో బ్యాక్ టు కాంటాక్ట్, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇక్కడ సెర్చ్ చేయండి. ఇందాక మనము ప్లగిన్ యాక్టివేట్ చేసినాం కదా, డబ్ల్యూపీ ఫార్మ్స్ అని, FORMS ఫార్మ్స్ అని చూసి ఇక్కడ మీకు ఫార్మ్స్ వచ్చింది, డబ్ల్యూపీ ఫార్మ్స్. దీనికి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి ఇక్కడ. ఏదైనా ఒక పేరు ఇవ్వండి. ఎంటర్ యువర్ నేమ్ హియర్ అనేసి, ఎంటర్ యువర్ ఫామ్ నేమ్ అనేసి, సబ్మిట్ ఫామ్ అని ఇద్దాం మనము. సబ్మిట్ ఫామ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ యువర్ ఓన్ అని ఇవ్వండి. ఇది మనము బ్లాంక్ ఫామ్ చేసాము. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఉంటుంది. సో నేమ్ ఫీల్డ్ని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేసి. తర్వాత వచ్చేసి నంబర్, ఫోన్ నంబర్ కానీ ఇలా ఉంటుంది అనమాట. సో లెట్స్ క్లిక్ దిస్ వన్, నంబర్ వచ్చేసింది. ఆ తర్వాత ఈమెయిల్ ఉంటుంది. ఈమెయిల్ మీకు ఏదైనా ఒక సింగిల్ లైన్ పారాగ్రాఫ్ కానీ పారాగ్రాఫ్ టెక్స్ట్ కానీ ఇవ్వాలంటే యూ క్యాన్ యాడ్ దిస్ ఆల్సో. పారాగ్రాఫ్ టెక్స్ట్ వచ్చింది, సబ్మిట్ బటన్ వచ్చింది. సో సబ్మిట్ కావాలా, లేదంటే మీకు ఏదన్నా దీనికి ఏమన్నా ఇంకా మరి కస్టమైజ్ చేసుకోవాలంటే క్లిక్ టు సబ్మిట్ అలా ఏమన్నా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, క్లిక్ హియర్ అని చూసాం. సేవ్ చేయండి. సో యువర్ ఫామ్ ఈజ్ రెడీ హియర్. ఓకేనా, పబ్లిష్. చూడండి, నేమ్ వచ్చేసింది, నంబర్స్ వచ్చేసింది, ఈమెయిల్, పారాగ్రాఫ్, తర్వాత క్లిక్ హియర్. ఆ తర్వాత మనము దీనికి కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలా. ఫోన్ నంబర్స్ ఎడిట్ ది సెలెక్టెడ్ ఫామ్ అని క్లిక్ చేయండి. నంబర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఫోన్ నంబర్ చేద్దాము. సో ఫోన్ నెంబర్ వచ్చింది. ఈమెయిల్ సేమ్. ఇది వచ్చేసి పారాగ్రాఫ్ టెక్స్ట్ ఏదైనా వాళ్ళు ఇవ్వాలంటే. దాని తర్వాత క్లిక్ హియర్లో మనం ఒక పని చేయాలండి. నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, నోటిఫికేషన్స్లో పోయిన తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకోవాలా. మీరు ఏ ఈమెయిల్కి కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ విజిటర్ వెళ్ళిన తర్వాత అక్కడ తన డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఏ ఈమెయిల్కి అది రావాలా, మీకు రావాలా కదా ఈమెయిల్. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఇది ఎంటర్ చేస్తారనుకోండి, ఆ ఈమెయిల్కి అది వస్తుంది. ఓకే, we're done with this. దీనికి ఇంకా స్టైలింగ్ చేసుకోవచ్చు మీరు కావాల్సినట్లు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవచ్చు, తర్వాత ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట. దట్
నెక్స్ట్ వీడియోస్లో అడ్వాన్స్డ్ ఫామ్స్లో పోయేసినప్పుడు నేను అది చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్లీ ఇది ఒక సింపుల్ ఫామ్ ఇది. సో దిస్ ఈజ్ ద ఫామ్ అనమాట. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఒకటి చేయాలి. ఇక్కడ హోమ్లో వచ్చేసిన తర్వాత ఇది ఉండదు కదా, ఈ ఈ దీనికి వచ్చేసి లింక్ ఇవ్వాలి. మనము ఇక్కడ క్లిక్ చేస్తామంటే కినా దీన్ని క్లిక్ చేస్తే న్యూరాలజికల్ రీహాబిలిటేషన్ మనం సపరేట్ పేజ్ క్రియేట్ చేస్తాం కదా, ఆ పేజ్ ఓపెన్ కావాలా మనకు. సో అది ఎలా చేయాలంటే గో బ్యాక్ టు వర్డ్ ప్రెస్, హోమ్ పేజ్ సెలెక్ట్ చేద్దాం. మనం ఈ సెక్షన్కి రావాలా. ఈ సెక్షన్ వచ్చేసి జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లింక్ వస్తుంది. ఇది ఈ లింక్ ఉంది కదా, దీనికి మనం అది లింక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ మనకి ఈ పేజ్కి లింక్ చేయాలి. అంటే మనము ఈ పేజ్ ఉంది కదా మనకు, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్లో న్యూరాలజికల్ ఈ పేజ్ ఓపెన్ అయిపోవాలా దాన్ని క్లిక్ చేస్తామంటే అయినా. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ, దీనికి వచ్చేసి జస్ట్ సింపుల్గా న్యూరాలజికల్ రీహాబిలిటేషన్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చేస్తుంది మనకు, చూడండి ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది. ఇక్కడ పేజ్ అని ఉంటుంది. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్, న్యూరాలజికల్ రీహాబిలిటేషన్ పేజ్కి సెలెక్ట్ చేసి సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు హోమ్కి రండి. హోమ్కి వచ్చి రిఫ్రెష్ చేసుకోండి హోమ్ ఒకసారి. చూడండి ఇక్కడ అండర్లైన్ వచ్చేసింది. అండర్లైన్ వచ్చిందంటే కింద క్లిక్కబుల్ ఇది అనేసి, దీనికి అండర్లైన్ లేదు. కర్సర్ కూడా మీకు ఫింగర్ కర్సర్ రావట్లేదు. ఇక్కడ చూడండి ఫింగర్ కర్సర్ వచ్చింది, ఇక్కడ లేదు. సో ఇక్కడ లైన్ కూడా వచ్చేసింది. నవ్ ఇఫ్ ఐ క్లిక్ హియర్, దిస్ ఈజ్ ఎ క్లిక్కబుల్ నవ్. ఇఫ్ ఐ క్లిక్ హియర్ ఇట్ విల్ ఓపెన్ దిస్ పేజ్ సపరేట్లీ. ఓకే, సో ఈ ఫీచర్ చేయాలని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. సో నవ్ ఇప్పుడు మిమ్మల్ని చూసి సేమ్ ఇలాగే వేరే అన్ని సెక్షన్స్కి కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ పోయేసి దీనికి సెలెక్ట్ చేస్తున్నాం ఆర్థోపెడిక్స్ ప్రాబ్లమ్స్కి. ఆర్థోపెడిక్ ప్రాబ్లం పోయినాక ఇక్కడ లింక్ ఉంటుంది కదా, లింక్లో పోయేసి జస్ట్ సింపుల్ ఆర్థోపెడిక్ అనేసి టైప్ చేయండి. ఆ పేజ్కి ఏదైతే మనం నేమ్ ఇచ్చినామో ఆ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసింది ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ పేజ్, ఇది మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసేసి పబ్లిష్ చేసేయండి. చెక్ హియర్, రిఫ్రెష్ చేయండి. తో ఇక్కడ అండర్లైన్ వచ్చేసింది. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ హియర్ మీకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఓపెన్ అయింది పేజ్. ఓకే, గో బ్యాక్. స్పోర్ట్స్ ఇంజురీస్కి చేయండి. లింక్ వెళ్ళేసి స్పోర్ట్స్ ఇంజురీస్ది పేజ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఇంజురీస్ పేజ్. దీనికి జస్ట్ క్లిక్ చేయండి, అది సెట్ అయిపోతుంది. దాని లోపల పబ్లిష్ చేసేయండి. గో అండ్ చెక్. ఫ్రంట్ ఎండ్లోకి పోయేసి రిఫ్రెష్ చేసుకోండి. సో ఇది కూడా క్లిక్కబుల్ అయిపోయింది. అలాగే సేమ్ మనము వేరే వాటికి కూడా చేద్దాం. వెస్టిబులార్ రీహాబిలిటేషన్ లింక్లో వెళ్ళేసి వెస్టిబులార్ వెస్టిబులార్ రీహాబిలిటేషన్కి లింక్ చేసేయండి. దీంట్లో ఇంకొకటి ట్రిక్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్టింగ్స్లో పోయేసి ఓపెన్ ఇన్ న్యూ విండో అని నేను క్లిక్ చేస్తాను అనుకోండి. ఓపెన్ ఇన్ న్యూ విండో అని సెట్ చేసి నేను పబ్లిష్ చేసి సేవ్ చేసుకుంటాను. ఓకే, సో లెట్ us see what this will do. Now we'll go back to front end. ఇక్కడ రిఫ్రెష్ చేసాము. సో వెస్టిబులర్ రీహాబిలిటేషన్ అనేది క్లిక్కబుల్ అయిపోయింది. ఇప్పుడు దీనికి నేను క్లిక్ చేస్తాను అనుకోండి, అనదర్ విండోలో ఓపెన్ అయింది, న్యూ విండోలో ఓపెన్ అయింది. బట్ మనకు వేరే ఇది క్లిక్ చేస్తామంటే ఇక్కడే ఓపెన్ అయిపోతుంది. సేమ్ పేజ్లోనే సేమ్ విండోలోనే ఓపెన్ అవుతూ ఉంటుంది. బట్ నన్ను దీనికి వెస్టిబులర్కి క్లిక్ చేస్తే మాత్రం, వెస్టిబులర్ రీహాబిలిటేషన్కి క్లిక్ చేస్తే అది అనదర్ విండోలో ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇది అనమాట. మనము ఇలా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ప్రస్తుతానికి మనము అదే పేజ్లోనే దీనికి మరియు సేమ్ పేజ్లోనే క్లిక్ చేసాము. సో ఇప్పుడు దీనికి రిఫ్రెష్ చేసుకున్నాం అనుకోండి.
ఇట్ విల్ ఓపెన్ ఇన్ సేమ్ పేజ్. ఓకే, నాకు సపరేట్ పేజ్లో ఓపెన్ కావాలంటే దానికి అది ఆప్షన్ ఉండదు, దానికి సెలెక్ట్ చేసుకున్నామంటే మనము సపరేట్ పేజ్లో ఓపెన్ అవుతుంది అది ఆ పేజ్. ఓకే, సో నో హోమ్ కేర్ ఫిజియోథెరపీ అలాగే చేయాలా. లింక్లో పోసి హోమ్ కేర్ చూడండి, హోమ్ కేర్ ఫిజియో వచ్చింది. మనం ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే పబ్లిష్, రిఫ్రెష్. సో దీన్ని క్లిక్ చేసి హోమ్ కేర్ ఫిజియో వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత లాస్ట్ ఆప్షన్ ఉండాలి, ఉమెన్స్ హెల్త్ ఉండాలి. ఇక్కడ కూడా ఉమెన్స్ హెల్త్ పేజ్కి సెలెక్ట్ చేద్దాం. ఈ పేజ్ క్లిక్ చేద్దాం, పబ్లిష్, క్లిక్, రిఫ్రెష్. సో అన్ని పేజెస్ ఇప్పుడు మనకి లింక్ అయిపోయినాయి. చూడండి, ఉమెన్స్ హెల్త్ పేజ్ ఓపెన్ అయిపోయింది. హోమ్ కేర్ అంటే హోమ్ కేర్ అయిపోతుంది. సో ఆల్ పేజెస్ ఆర్ లింక్ టు ద కన్సర్న్ పేజెస్ అనమాట. సో దిస్ ఈస్ డన్ నౌ. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ విషయం నేను దీంట్లో డిస్కస్ చేయలేదు. మనకి ఇక్కడ 3 అకౌంట్స్ కనపడుతున్నాయి కదండి. ఇది డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, ఇది ట్యాబ్, తర్వాత వచ్చేసి ఇది మనకి మొబైల్ది స్క్రీన్లా ఉంటుంది. సో దీనికి రెస్పాన్సివ్ చేయాలా అంటారండి, దీనికి రెస్పాన్సివ్ అంటారు. వర్డ్ ప్రెస్లో ఒక స్పెషాలిటీ ఉండదు, ఏమంటే చాలా వరకు మన పని ఇది తగ్గిస్తుంది. ఇది బై డిఫాల్ట్ రెస్పాన్సివ్ చేసేసుకుంటుంది తనంతకు తనే. ఇంకొంచెం ఏదైనా మైనర్ ఎడిటింగ్ చేయాలంటే అది మనం చేసుకోవాలా, సెంటరింగ్ చేసుకోవాలా, అవి వంటినా. అదర్వైజ్ బై డిఫాల్ట్ అది రెస్పాన్సివ్ అయిపోతుంది తనంతకు తనే, చాలా వరకు అయిపోతుంది. ఇంకేదైనా మిగిలి ఉంటే మనము చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇది చెక్ చేసుకోవాలి మనము, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో ఎలా కనపడుతుంది అంటే ఇలా కనపడుతుంది. ఇప్పుడు ఇది ట్యాబ్లో ఎలాగంటే ఇది ఇక్కడ వెళ్ళేసి మేము చూసుకున్నామంటే ట్యాబ్లో ఇలా కనపడుతుంది. ఓకే, సో మనము దీనికి ఏం చేయాలంటే దీని ఫాంట్స్ కొంచెం చిన్నగా చేసుకోవాలా, ఎందుకంటే ఈ ఫాంట్స్ చాలా పెద్దగా అయిపోతాయి మొబైల్కి అయితే గిన. ఎగ్జాంపుల్ ఇది చూడండి, చూస్ ద ఫైనెస్ట్. ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేస్తామనుకోండి, స్టైల్కి వెళ్ళండి, స్టైల్కి వెళ్ళేసి టైపోగ్రఫీ ఉంటుంది చూడండి, ఇక్కడ మీకు వచ్చేసింది మొబైల్ షేప్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేంజెస్ చేసినా ద చేంజెస్ విల్ బీ డన్ ఓన్లీ ఫర్ మొబైల్ వర్షన్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ టైపోగ్రఫీకి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం మనము. ఇది 45 ఉంది కదా, లెట్ us మేక్ ఇట్ 30 చేస్తే ఇలా 30 ఉంటుంది. ఇది మొబైల్కి మాత్రమే 30 ఉంటుంది. ఓకే, పబ్లిష్ చేయండి. ద సేమ్ థింగ్ మీరు మరీ దీంట్లో వెళ్ళండి, ల్యాప్టాప్ వర్షన్లో ఇక్కడ మీరు స్టైల్కి పోయేసి ఇక్కడ చూడండి, డెస్క్టాప్ది వచ్చింది ఐకాన్ 45 అలాగే ఉండిపోయింది. దీని 45 అలాగే ఉండింది. సో చేంజెస్ ఏదైతే మనం చేస్తామో ఇది ఓన్లీ ఫర్ దట్ వర్షన్ అనమాట, మొబైల్ వర్షన్కి మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 30 దీనికి మాత్రమే చేంజ్ అయింది. ఓకే, సో ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలా. మిగతావన్నీ చెక్ చేసుకోండి, ఇది ప్రాపర్ అంటే మొబైల్కి కరెక్ట్గా ఉందా లేదా అనేసి. అట్లా ఏమైనా చేంజెస్ చేయాలంటే మీరు చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గానే ఉండాలి ఈ పేజ్. తర్వాత విల్ గో టు అనదర్ పేజ్. సో అన్ని పేజెస్ మీరు ఇలా చెక్ చేసుకోవాలా. అబౌట్ ద పేజ్ చెక్ చేసుకున్నాము. ఈ అబౌట్ పేజ్లోకి వచ్చేసి ఇప్పుడు చూడండి, దీనికి మొబైల్ రెస్పాన్సివ్ చెక్ చేసుకోండి. సో ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఫైన్, దీనికి ఏమి చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. చూడండి, అంతా వచ్చేసింది. చూడండి, బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ వచ్చేసి బై డిఫాల్ట్ ఇది రీసైజ్ చేసుకుంటుంది. ఇంకేదైనా కొంచెం ఎక్కువ పెద్దగా మీకు ఈ ఫాంట్స్ ఏమన్నా పెద్దగా కనబడుతున్నాయి, అది మొబైల్కి సరిగా అంటే సూట్ కావట్లేదు అన్నప్పుడు మీరు దానికి ఆ పర్టికులర్ సెక్షన్ని క్లిక్ చేసుకొనేసి మీరు సెట్టింగ్స్లో పోసి ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ అండి, అంతా ఇదైపోయింది. ఎందుకంటే ఈ రెస్పాన్సివ్ అనేది చాలా ఇంపార్టెంట్.
మ్యాక్సిమం యూజర్స్ వచ్చేసి మొబైల్ని యూజ్ చేస్తారండి. సో మొబైల్ ద్వారానే అంతా వాళ్ళు యూజ్ చేసి దే విల్ యూజ్ త్రూ మొబైల్ ఓన్లీ. సో అందుకోసమే ఆ కంపాటిబుల్ ఉండల్లా. వెరీ రేర్ అనమాట, అంటే హార్డ్లీ 10 to 20% పీపుల్ ఓన్లీ విల్ గో అండ్ వాచ్ ఇన్ డెస్క్టాప్ వర్షన్ చూసేది. మ్యాక్సిమం పీపుల్ అంతా మనకు మొబైల్ యూజర్సే ఉంటారు. సో ఇట్ షుడ్ బి మొబైల్ ఫ్రెండ్లీ, ఇట్ షుడ్ బి డెస్క్టాప్ ఫ్రెండ్లీ, ఇట్ షుడ్ బి ట్యాబ్ ఫ్రెండ్లీ. తర్వాత వచ్చేసి మీకు రెస్పాన్సివ్ ఉండాలంతా, అన్నిటికీ రెస్పాన్సివ్ కరెక్ట్గా మనం చేసేసేయాలండి. ఓకే, సో ఎండ్ దిస్ లెక్చర్. అన్ని పార్ట్స్ నేను కవర్ చేసేస్తున్నాను ఇందులో. ఏదైనా కొన్ని మిగిలి ఉంటాయి యానిమేషన్స్ ఇలాంటివి ఏదైనా, అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అడ్వాన్స్డ్ వీడియోస్లో నేను ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్ చూపిస్తాను, అప్పుడు దాంట్లో అన్నీ కవర్ అయిపోతాయి. సో ఫర్ ద మూమెంట్ దిస్ ఇస్ మై కంప్లీట్ ఫిజియోథెరపీ వెబ్సైట్ ఎలా తయారు చేయాలని చూపించేస్తున్నాను. ఏదైనా మీకు ఇంకా మరీ డౌట్స్ ఉంటే కినా, మీరు ఏదైనా డౌట్స్ అడగదలుచుకున్నారంటే కినా నా కామెంట్ సెక్షన్లో వెళ్ళేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, ఐ విల్ రిప్లై ఆర్ టు ఆల్ ది కామెంట్స్. దాని తర్వాత వచ్చేసి మీరు ఇప్పుడు వర్డ్ప్రెస్ డిజైన్ చేయడం స్టార్ట్ చేయాలనుకున్నారంటే కినా వెబ్ హోస్టింగ్ తీసుకోండి. అది పర్చేస్ చేయండి. ప్లాన్ అంటే 1 year ప్లాన్ కావాలా, 2 year ప్లాన్ కావాలా అని పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత మీకు యూ విల్ గెట్ మీన్స్ 25 వెబ్సైట్స్ టు డిజైన్. తర్వాత ఒక 1 year డొమైన్ మీకు ఫ్రీ వస్తుంది. హోస్టింగ్ వచ్చేసి చాలా ఫాస్ట్ అండ్ ఇదిగా కంఫర్టబుల్గా ఉంటుందండి. రేట్స్ కూడా చాలా కంఫర్టబుల్, దానివి అఫోర్డబుల్ రేట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు నా లింక్ యూస్ చేస్తే అడిషనల్ మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. నా లింక్ నా కామెంట్ బాక్స్లో నేను పేస్ట్ చేసి ఉన్నాను. దాని ద్వారా మీరు పర్చేస్ చేస్తే యూ విల్ గెట్ అరౌండ్ 20% డిస్కౌంట్ ఆన్ దట్. ఓకే, సో ఈ హోస్టింగర్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, దాంట్లో ఎలా వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలా అనేది కూడా నేను మీకు ఒక లెక్చర్ ఉంటుంది, అది చూసుకోవచ్చు మీరు. లేదంటే ఇంకా మీకు డీప్గా అర్థం కావాలంటే యూ కెన్ కామెంట్ మీ, ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ దిస్ వన్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.